హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల. సో ఇవాళ మీ ముందుకు ఒక మంచి స్టోరీ తీసుకొని వచ్చానండి. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో అనగనగా ఒక ఊరిలో చేపలు పట్టేవాడు ఉండటనమాట. అతని పేరు శంకరయ్య. సో అతని చిన్నప్పటి నుంచి తన భార్య, తన ఇద్దరు కుమారుల్ని అదే వ్యాపారం చేస్తూ బతికిస్తున్నాడు. వాళ్ళని చదివిపియకుండా చిన్నప్పటి నుంచి వాళ్ళని చదివిపించలేదన్నమాట. వాళ్ళని చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు కుమార్ని కూడా తీసుకెళ్ళేవాడు. వాళ్ళు చేసే పని, వాళ్ళు చేసే వృత్తి అది. ఒకరోజు అలానే చేపలు పట్టడం ఎలా అయితే చిన్నప్పటి నుంచి తీసుకెళ్ళేవాడో అలానే ప్రతిరోజు చేపలు పట్టడానికి వెళ్ళేవారనమాట. వెళ్ళి ఎలా పట్టాలి ఏంటనేది వాళ్ళకి పిల్లలకి కొడుకులకి నేర్పించాడు. ఒకరోజు తనకి బాగా నీరసంగా ఉండి జ్వరంలాగా వచ్చి, నాకు ఇవాళ ఓపిక లేదు నాన్న, మీరు వెళ్ళి చాలా జాగ్రత్తగా చేపలు పట్టుకొని రావాలి, ఇవాళ చాలా చేపలు తీసుకురావాలి మనకి, సరేనా అని చెప్తే, సరే నాన్నగారు, మీరు విశ్రాంతి తీసుకోండి, అన్నయ్య మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి వెళ్తాం నాన్నగారు అని చెప్పి ఆ ఇద్దరు కొడుకులు వెళ్తారనమాట. వెళ్తూ ఉంటే దారిలో తమ్ముడు అంటాడు, అన్నయ్య ఇవాళ వర్షం వచ్చేలా ఉంది, మనం ఆగిపోవడం కరెక్టేమో అని అంటాడు. లేదు, నీకు ఎప్పుడు భయమే, నేనున్నా కదా, నీకెందుకు, వెళ్దాం పద, ఏదేమైనా ఇవాళ మనం చాలా చేపలు తీసుకొని రావాలి అని చెప్పి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే చాలా దూరం ప్రయాణం చేస్తారనమాట. చేశాక వాళ్ళకి మధ్యలో కొంచెం వర్షం వచ్చే సూచనలు కనిపిస్తాయన్నమాట. పిడుగులు పడే అవకాశం ఉందనేసి భయం వేసి, అన్నయ్య చాలా జాగ్రత్తగా ఉండాలన్నయ్య అంటే, నేనున్నా నీకేం కాదు కదరా అని వెళ్తూ ఉంటే చాలా దూరం అలా వాళ్ళు చేపలు దొరకక చాలా దూరం ప్రయాణం చేశాక మధ్యలో పిడుగులతో కూడిన వర్షము, చాలా భయంకరమైన వర్షం మొదలవుతుంటే తమ్ముడు అంటాడు, అన్నయ్య నేను ముందే చెప్పాను, చెప్తే నువ్వు నా మాట వినిపించుకోకుండా వచ్చావు అంటే, అరే ఏం కాదులేరా, ఇప్పుడు మాత్రం ఏమైంది, తగ్గిపోతుందిలే, వెళ్తాం కదా ఇంటికి, నువ్వేం భయపడకు, నేనున్నా కదా నీకు అనేసి చెప్పి చాలా జాగ్రత్తగా పడవ నడుపుతూ వెళ్తున్నారనమాట. వెళ్తుంటే పడవ బోర్లా పడేటట్టుగా ఆ పడవ ఊగుతుంటే జాగ్రత్తగా నడుపురా, ఎందుకంటే మనం ఇవాళ నాన్నగారు విశ్రాంతి తీసుకుంటున్నారు కాబట్టి మనం ఇవాళ ఎలా అయినా చేపలు పట్టి తీసుకెళ్ళి మనం నాన్నగారి ముక్కు చూపియాలి అంటాడు. సరే అనేసి వెళ్తుంటే పడవ ఎక్కువ వరదలు వచ్చేసి పడవ బోల్తా పడిపోవడంతో వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు నీళ్ళల్లో పడిపోతూ అన్నయ్య అంటే, తమ్ముడు నువ్వేం భయపడకు, పడవ బోర్లా పడింది కదా, వెళ్ళి దాన్ని పట్టుకొని దాని మీద వెక్కి కూర్చో, నేను కూడా వస్తున్నా అని చెప్పేసి అన్నయ్య అంటాడు. ఈలోపు తమ్ముడు అన్నయ్య ఇద్దరు కలిసి ఆ పడవని పట్టుకొని చాలా జాగ్రత్తగా ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. ప్రయాణం చేస్తూ అన్నయ్య తమ్ముడు నువ్వేం భయపడకు సరేనా, నేనున్నా కదా, ఏం కాదులే, వర్షం తగ్గిపోతుంది, ఈలోపు జాగ్రత్తగా వెళ్తామని చెప్తూ అన్నయ్య చేతులు విడిచిపెడతాడనమాట. చాలా దూరం కొట్టుకొని పోతూ ఉంటే వెళ్తూ ఉంటే ఒక పెద్ద తుంగ కనిపిస్తుంది అనమాట. అన్నయ్యకి కనిపిస్తే దాన్ని పట్టుకొని దేవుడా, నన్ను జాగ్రత్తగా ఒడ్డుకు పంపించు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఈలోపు అక్కడ చివర ఒక పాత పడిపోయిన ఒక పెద్ద ఓడ చూసి అందులోకి వెళ్ళి ఎక్కి ఉంటాడు. ఇదేంటో పాతకాలంలాగా ఉంది, చాలా ఖరాబ్ అయిపోయి కూడా ఉంది, నాకు తెలిసి ఇది ఎప్పుడో తప్పిపోయి కొట్టుకొని వచ్చి ఉంటుంది వరదలో అని వెళ్ళి, తమ్ముడు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, వర్షం తగ్గేంత వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పి అక్కడే ఉంటాడు అన్నయ్య. ఈలోపు తమ్ముడు, అయ్యో అన్నయ్య ఇక్కడ దాకా కొట్టుకొని పోయాడు, నా అన్నగారు చాలా బాధపడుతూ ఉంటారు, ఎలా ఇప్పుడు నాకు అన్నయ్య కనిపించాలి అనుకుంటా ఉంటాడు. ఈలోపు తమ్ముడు లోపలికి వెళ్ళి ఆ ఓడ మొత్తం చూస్తూ ఉంటాడు. అక్కడ కొన్ని పెట్టెలు కొంచెం విచిత్రంగా కనిపిస్తాయి అన్నమాట. కొన్ని పెట్టెలు చూసి అసలు ఇందులో ఏముంది అనేసి ఒక పెట్టెని అక్కడే ఉన్న కర్రతోటి పగలగొట్టి ఓపెన్ చేస్తాడనమాట. ఓపెన్ చేయడంతో అందులో చాలా
ఆ బంగారం అనేది బయటపడుతుంది. బయటపడినాక చాలా షాక్ గురి అవుతాడనమాట. అరే అనుకుంటాడు. ఈలోపు వాళ్ళ తమ్ముడు అన్నయ్య అన్నయ్య ఎక్కడ నువ్వు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ముందుకు వస్తూనే ఉంటాడు. అక్కడ ఒక పెద్ద ఓడ కనిపించి అందులో అన్నయ్యని చూస్తాడు. అన్నయ్య అన్నయ్య నేను వస్తున్నా అని అరుస్తూ ఉంటాడు. ఇలా తమ్ముడు ఇక్కడే ఉన్నా రా రా తమ్ముడు అని అన్నయ్య పడవలో నుంచి ఆ ఓడల నుంచి ఒరుతాడు. రాగానే తమ్ముడు వస్తాడు. ఆ అన్నయ్య ఇలా ఇలా ఏంటన్నయ్య అంటే, అదే తమ్ముడు ఇక్కడ పాత పడవ కనిపించింది వెక్కాను, ఇక్కడ కొన్ని పెట్టెలు విచిత్రంగా సరే అన్నయ్య మరి ఇప్పుడు ఈ బంగారాన్ని మనం ఎలా ఇంటికి తీసుకెళ్దామా అనుకుంటాడు. అప్పుడు అన్నయ్య చెప్తాడు, అరే మన పడవ చాలా చిన్నది, ఇన్ని పెట్టెలు తీసుకుపోతే మన పడవ మునిగే ప్రమాదం ఉంది, కాబట్టి మనం ఒక్కొక్క పెట్టెని ఇక్కడి నుంచి తరలిద్దాం సరేనా. నాకు తెలిసి ఈ ఓడని ఎవరు చూసి ఉండరు, అందుకే ఈ నిధి మనకు దొరికింది, కాబట్టి మనం ఇక్కడే జాగ్రత్తగా ఈ పడవని కట్టిపెట్టి మనం ఒక్కొక్క పెట్టెని మనం ఇంటికి చేరుతాం. ఈ విషయం మనం ఎవరికి చెప్పకూడదు, తర్వాత నాన్నకి వీలు చూసుకొని చెప్దాం సరేనా అని అన్నయ్య తమ్ముడికి చెప్తాడనమాట. తమ్ముడికి చెప్తే తమ్ముడు సరే అన్నయ్య మీరు చెప్పినట్టే చేద్దాము, మనం ఫస్ట్ ఈ పెట్టెని తీసుకొని పడవలో వెళ్దాం పదా అనేసి పడవని ఆ బంగారాన్ని ఆ పెట్టెని ఒక పెట్టెని తీసుకొని వాళ్ళు పడవలో ఇంటికి వెళ్తూ ఉంటారన్నమాట. దారిలో ఒక విచిత్రమైన చేప, అంటే చేపనే కానీ అది చాలా మంచి రంగులో కనిపిస్తుంది. తీసుకొని అన్నయ్య ఇది బాగుంది అన్నయ్య అంటే సరే ఇంటికి తీసుకెళ్దాం అనేసి ఇంటికి తీసుకొస్తారనమాట. ఈలోపు వాళ్ళ నాన్నగారు ఏమైందిరా జాగ్రత్తగా వెళ్ళొచ్చారా, చాలా పెద్ద వర్షం పడుతుంది, పెద్ద పిడుగులు పడతాయి, నాకు చాలా భయం వేసింది, మీరు ఎలా వస్తారు అంటే, నాన్న ఏం కాదు మేము బాగానే వచ్చాం నాన్న అని చెప్తాడు. ఇదేంటిరా కొంచెం విచిత్రంగా ఉంది, భలే రంగురంగులుగా ఉంది అని అడుగుతాడు. నాన్న మాకు పడవలో దొరికింది నాన్న అంటే, సరేలే తీసుకెళ్ళి ఆ గాజు పాత్రలో వెయ్యి సరేనా అని చెప్తాడు. సరే నాన్నగారని వెళ్ళి ఆ గాజు పాత్రలో ఆ చేపని వేస్తారనమాట. వేస్తారు. ఆ చేప రెక్కల మీద కొన్ని అక్షరాలు రాసి ఉంటాయి, కానీ వాళ్ళు చదువుకోలేదు కాబట్టి అర్థం కాలేదు వాళ్ళకి. సరేనా గాజు దాంట్లో వేస్తారనమాట. ఈలోపు వ్యాపారి ఇంటికి వచ్చి, ఏరా శంకరయ్య నువ్వు చేపలు తీసుకొచ్చావా, నిన్న ఏమన్నా చేపలు పట్టారా, దొరికాయంటే, లేదు అయ్యగారు ఇట్లా వర్షం పిడుగులు రావడం వల్ల పిల్లలు అలానే వచ్చేసారంటే, సరేలే ఇదేంటో విచిత్రంగా ఉందే ఈ చేప అని పట్టుకొని చూస్తాడు. దాని రెక్కల మీద రాసి ఉంది, నా తలని తిన్నవాడు మహారాజుగా ఏలుతాడు, నా తోకను తిన్నవాడు పెద్ద వ్యాపారి అయి బతుకుతాడనేసి రాసి ఉంటుంది. అది చూసిన అతను నాకు ఎలా అయినా చేప కావాలని చెప్పి ఆ వ్యాపారితోటి ఆ శంకరయ్యతోటి ఆ చేపను వండించుకొని తిన్నామని ఆ చేపను వండమని చెప్పి కొన్ని నాణాలు ఇచ్చి వెళ్తాడు. తను వండి సరే అని వండి ఆ చేపను తీసుకొని వండి రెడీగా వంట చేసి పెడతాడు. వ్యాపారి కోసం వెళ్తాడు. వెళ్తే ఈలోపు అన్నదమ్ములు ఇద్దరు వచ్చి, నాన్నగారు చేపల కూర వండారా మన కోసం అని చెప్పి తల అన్నయ్య తోక తమ్ముడు తింటారనమాట. వాళ్ళకి తల తోక అంటే ఇష్టం, తినేస్తారు. ఈలోపు వ్యాపారి వచ్చి చేపల కూర తీసుకురా అంటే తీసుకొస్తాడు. తీసుకురావడంతో అందులో తల తోక రెండు కనిపించవు. ఏమైంది అంటే, నా బంగారం నాకు ఇచ్చేసే అనేసి తీసుకొని వెళ్ళిపోతాడు. ఈలోపు ఈలోపు చిన్న కొడుకు వల్ల స్నేహితుడు ఇంటికి వచ్చి, మా నాన్నగారికి అసలు బాగాలేదురా, చాలా భయంగా ఉంది, ఇక్కడేమో మనకు ఆసుపత్రి లేవు, అందుకే పట్నం తీసుకువెళ్ళాలిరా, నా దగ్గర ఏమో డబ్బులు లేవని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు నీకు ఎంత కావాలో చెప్పు, నేను ఇస్తాను, మీ నాన్నగారిని పట్నం తీసుకెళ్ళి మంచి ఆసుపత్రిలో చేయించు సరేనా అని చెప్పి ఆ కొన్ని నాణాలు తీసుకెళ్ళి ఇస్తాడు. నీకెక్కడిదిరా ఇంత బంగారం అంటే, నీకెందుకు, నువ్వు వెళ్ళి నాన్నని కాపాడుకో అని చెప్పి ఇస్తాడు. సరే అనేసి తీసుకొని వెళ్తాడు. వెళ్ళాక మా నాన్నకి బాగైందని చెప్పి మళ్ళీ వచ్చి ధన్యవాదములని చెప్పి చెప్తాడు. ఈలోపు అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకొని, అన్నయ్య ఒక ప్రాణాన్ని కాపాడినందుకే నాకు ఇంత సంతోషంగా ఉందన్నయ్య, కాబట్టి మనం ఈ దొరికిన బంగారు నాణాలతోటి మనం మన ఊరికి ఆసుపత్రి కడదామని చెప్పి ఉచిత వైద్యం ఇద్దామని చెప్పి కడతారు. అలానే ఒక సత్రం పెట్టి అన్నదానం కూడా పెడతారనమాట. ఈలోపు ఆ ఊరికి మహారాజు ఉంటాడు. మహారాజు దగ్గర పనిచేసే భటులు ఇలా ఊరికి ఆసుపత్రి కట్టారంట, ఉచితంగా వైద్యం ఇస్తున్నారంట, అలానే సత్రం పెట్టి అన్నదానం చేస్తున్నారట, మీరు చేయవలసిన పని వాళ్ళు చేస్తున్నారు,
మిమ్మల్ని చాలా కించపరుస్తున్నారు అని చెప్పి మహారాజుకి ఎక్కించి చెప్తాడు. ఈలోపు మహారాజు అన్నదమ్ముని పిలిపించి చాలా గద్దిస్తాడు. మీరు చేసిన పనేంటి? మీకు బంగారం దొరికితే నాకు చెప్పాలి, నాకు ఇవ్వాలి, నేను కదా కట్టియాలి, మీరెందుకు చేస్తున్నారు అని. నేను మహారాజుగా నేను కదా ఊరికి మంచి చేయాలి. మీరు నాకు దొరికిందని చెప్తే నేను దాన్ని తీసుకొని ఏదైనా చేయగలుగుతాను. ఏదైనా మీరు ఇలా చేస్తుంటే నాకున్న పేరు మాత్రం ఏమవుతుంది? నా పేరు పాడవుతుందని మీకు అర్థం కాలేదా అని గద్దిస్తాడు ఆ మహారాజు. ఇప్పుడు మహారాజు అలా గెదిరించేసరికి చాలా భయపడిపోతారు. అప్పుడు అన్నయ్య అంటాడు, మహారాజు గారు మాకు దొరికింది, కానీ మేము మీకు చెప్దామనుకున్నాం, కాకపోతే దీని గురించి ఏమన్నా చికాకులు వచ్చి మీకేమన్నా ప్రాబ్లం అవుతుంది, మీకేమన్నా సమస్య ఎదురుపడుతుంది అని మీకు చెప్పలేదు. అందువల్లనే ఉచితంగా ఆసుపత్రి కట్టించాము, ఉచితంగా ఒక పెద్ద సత్రం కట్టి రోజు అన్నదానం చేస్తున్నాము, కానీ ఇది మీ పేరు మీదనే ఉన్నాయి మహారాజా అని చెప్తారు. అప్పుడు ఆ మహారాజుకి, శభాష్ బేటా, మీరు చాలా గొప్పవాళ్ళు, మీకున్న మనసు చాలా గొప్పది, మీరు చేసిన మంచి పని మీరు చేసిన మంచి పనికి నేను మెచ్చుకుంటున్నాను అని చెప్పి ఆ పెద్ద అన్నయ్య వాళ్ళ అన్నయ్యని పెద్ద కొడుకుగా అతను దత్తత తీసుకొని మహారాజు యువరాజుని ప్రకటిస్తాడు ఆ దేశానికి, ఆ ఊరికి. అప్పుడు అన్నయ్య మహారాజు అవుతాడనమాట. తమ్ముడు అన్నయ్య. చూశారు కదా ఫ్రెండ్స్, అన్నయ్య ఏమో మహారాజుగా, తమ్ముడేమో పెద్ద వ్యాపారవేత్తగా వాళ్ళు చాలా బాగా జీవితాన్ని గడుపుతున్నారనమాట. ఈ వీడియో ద్వారా మీకేం అర్థమైంది? మనకి అదృష్టం అనేది రాసిపెట్టి ఉంటే అది ఎలాగైనా దక్కుతుంది. మనం చేసే మంచితనమే మనకి అదృష్టాన్ని తీసుకొస్తుంది. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.